విజయవాడ వరద సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీనికన్నా ముందు ఒకసారి ఈ వీడియోని ఒకసారి ప్లే చేయండి. విజయవాడ ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుంది. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఈ వరదల బారిన పడి ఎంత నరకం అనుభవిస్తున్నారో వారి మాటలు వింటుంటేనే మనకు అర్థమవుతుంది. కనీసం చిన్నపిల్లలకి పాలు అందటం లేదు, రోజుల తడబడి తాగేదానికి నీళ్లు అందటం లేదు. ఈరోజు ఎంతమంది వరదల్లో కొట్టుకుపోయారో అర్థం కాని పరిస్థితుల్లో అందరూ కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. నిజంగా ప్రజలు ఇన్ని కష్టాలు పడటానికి, ఇంతమంది ప్రాణాలు పోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని నేను అడుగుతున్నాను. ముఖ్యంగా మంత్రుల విహారయాత్రలు, హాలిడేస్ ఎంజాయ్ చేయడంలో ఉన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రజల మీద లేదు అని నేను గట్టిగా చెప్పగలను. ఇప్పుడు ఈ వీడియో చూశారు కదా. అయితే మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారి విశ్లేషణ ఏంటనేది చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఇప్పటిదాకా వీడియో ఒకటి ప్లే అయింది కదా, ఈ ప్లే అయినటువంటి వీడియో ఇటువంటి చెత్త వీడియోలు అవన్నీ చూడటం, మీరు నన్ను అడగటం ఇదంతా కరెక్ట్గా లేదండి. ఆమెకి ఏం తెలుసండి? ఆమెకి అసలు విజయవాడ ఎక్కడ ఉందో తెలుసా? బుడమేరు ఎక్కడ ఉందో తెలుసా? బుడమేరు నుంచి వరద ఎందుకు వచ్చిందో తెలుసా? అక్కడ ఏం జరుగుతున్నదో తెలుసా? ఏం మాట్లాడుతుంది? మాట్లాడటం, మీరు అడగటం బాగానే ఉంది జగన్ గారు. అంటే ఫేక్ ప్రచారాలు చేస్తూ వస్తున్నారు సార్ వైసీపీ. దీని మీద చాలా పెద్ద ఎత్తున ఫేక్ ప్రచారం చేస్తూ కరకట్ట మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోకూడదని చెప్పి విజయవాడ మొత్తం ముంచేశారు అని చెప్పేసి అంటున్నారు. కానీ మీలాంటి మేధావులు ఎవరైతే ఉన్నారో మీ విశ్లేషణ తెలిస్తే కానీ ప్రజలకు అర్థం కాదు. ఇప్పుడు అట్లా కాదు జగన్ గారు. రోజాకి ఏం తెలుసు? ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నది? ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డిని కూడా చూసాం కదా, ఆ నీళ్లల్లో తిరుగుతూ 3 రోజుల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీళ్లల్లోనే ఉన్నాడు. నీళ్లలోనే తిరుగుతున్నాడు, బోట్లు వేసి తిరుగుతున్నాడు, అక్కడ తిరుగుతున్నాడు, ఇక్కడ ఉన్నాడు. రాత్రిపూట అర్ధరాత్రి వరకు అక్కడే ఉన్నారు. అర్ధరాత్రి కాదు, అసలు ఆయన నిద్ర కూడా పోవట్లే. ఆయన నిద్రపోవట్లేదు, అధికారులు ఆయన నిద్రపోనివ్వట్లేదు. మొత్తం ఎంత ఎఫెక్టివ్గా రీడ్రెసల్ సిస్టమ్ పనిచేస్తున్నది అంటే అంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నది. కాబట్టి డెత్ టోల్ లేదండి. ఇంత కెలామిటీ, ఇంత పెద్ద కెలామిటీలో మొత్తం ఎంతమందో తెలుసా? 6.5 లక్షల మంది ప్రజలు ఎఫెక్ట్ అయి ఉన్నారు. ఇందులో 6.5 లక్షల మంది ఎఫెక్ట్ అయిన ఈ వరద సిచ్యుయేషన్లో హ్యూమన్ డెత్ టోల్ చాలా తక్కువ ఉంది. అండ్ మినిమంలో ఉన్నది. ల్యాండ్ స్లైడ్ పడి ఒక 5గురు చనిపోయిన సంఘటన తప్ప ఆ తర్వాత హ్యూమన్ లాస్ లేదు. ఇంతకన్నా ఇంకేం చేయాలండి? మరి రోజా వచ్చేసి ఎంతో మంది కొట్టుకుపోయారు, అవి ఇలాంటి ఎందుకని భయాందోళన కలిగిస్తున్నారు? నిన్న వాళ్ళ జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చి అదే కదా చెప్పింది. నిన్న జగన్మోహన్ రెడ్డి బుడమేరు ఎక్కడ ఉంటుందో తెలీదు, చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడ ఉంటుందో తెలీదు, కరకట్ట ఎవరు కట్టించారో తెలీదు. కరకట్ట ఎవరు కట్టించారు? మొత్తం చంద్రబాబు నాయుడు అన్ని పునాదులు తీసి మొత్తం కరకట్ట దాదాపుగా 60% కరకట్టను పూర్తి చేశాడు. పూర్తి చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంకా తప్పదు కాబట్టి కంప్లీట్ చేశాడు దాన్ని. వచ్చి మునిగిన ప్రాంతాల్లోకి రాకుండా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడికి వెళ్ళి కరకట్ట దగ్గరికి వెళ్ళి ఇది నేను కట్టా. పోలవరం కూడా అదే చెప్పాడు కదా. పోలవరం 74% చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తే పోలవరం అంతా నేనే కట్టా అని చెప్తున్నాడు. అన్ని ఫేక్ ప్రచారాలు. ఇప్పుడు బుడమేరు వాగు ఎక్కడ ఉంటుందండి? చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడ ఉంటుందండి? దీనికి ఏమైనా సంబంధం ఉందా? బుడమేరు వాగు పొంగి విజయవాడ మీద పడ్డది. ఎందుకు పడ్డది? ఎట్లా పడ్డది? జగన్మోహన్ రెడ్డి చేసిన ఘాతుకం వల్ల పడ్డది. అంత మొత్తం ఇసుక దూకొని మొత్తం కట్టలన్నీ అంటే లూజన్ చేసేసాడు. పైగా అందులో తీసుకెళ్ళి ఈ వ్యర్థాలన్నీ డంప్ చేయటం. 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా మొత్తం క్లీన్ చేయించలేదు. అక్కడ ఉన్న ప్రజలందరూ దుర్గంధంలోనే బతికారు 5 సంవత్సరాల పాటు. అటువంటి పరిస్థితుల్లో వాటర్ వచ్చినప్పుడు 10,500 క్యూసెక్కుల సామర్థ్యం అండి బుడమేరు డైవర్షన్ కెనాల్. దాన్ని ఇప్పుడు పోలవరం రైట్ కెనాల్ తీసుకొచ్చి దాన్ని 17,000 క్యూసెక్కులకి పెంచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
5 సంవత్సరాల పాటు చేశాడా జగన్మోహన్ రెడ్డి? 10,000 క్యూసెక్కుల నుంచి 17,000 క్యూసెక్కులకి పెంచాలి. అవును అవును జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో దాని కెపాసిటీ పెంచినట్టయితే ఈ ఫ్లడ్ వచ్చి ఉండేది కాదు. చేతగాని పరిపాలన సాగించి 5 సంవత్సరాల పాటు ఇప్పుడు వచ్చి బుడమేరకి అటు నీళ్లు పోకుండా ఇటు గేట్లు ఎత్తారని చెప్తాడు. గేట్లు ఉంటాయి సార్ మొత్తానికి? బుడమేరకు గేట్లు ఉంటాయండి? జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డిను ఈ రోజే చెప్పాలి. అది డైవర్షన్ కెనాలా తీసుకెళ్ళి కృష్ణానదిలో వదులుతారు, నీళ్లు వదలాల్సిన పరిస్థితి ఉంది. దాని కెపాసిటీని పెంచుకోవాలి. దానికోసం అని చెప్పి ప్రయత్నం చేయాల్సింది పోయి 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఇసుక దవ్వుకున్నాడు, మట్టి దవ్వుకున్నాడు, అన్ని అమ్ముకొని కూర్చున్నాడు అక్కడ. అయితే దాదాపు 3 నెలల పాటు కురవాల్సినటువంటి వర్షం ఒక్క రోజులో కురవడం వల్ల ఇంత పెద్ద సమస్య. హెవీ ఫ్లడ్ అండి జగన్ గారు. 3 నెలల పాటు జరగాలి. అసలు హెవీ ఫ్లడ్ అండి, ఊహించనంత వర్షం కురిసింది. అదిగాక తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వరద. ఇప్పుడు ఎక్కడ ఆ బార్డర్ నుంచి అవన్నీ కూడా వచ్చేది. ఇదంతా పెద్ద అసలు బుడమేరు అంటేనే విజయవాడ దుఃఖదాయిని అంటారు. అంటే విజయవాడని ముంచేసేది బుడమేరే. ఆ బుడమేరుని జాగ్రత్తగా చూసుకోవాలి, దాన్ని అట్లా డైవర్షన్ చేసి కృష్ణానదిలోకి వదలాలి. అటువంటి ప్రయత్నాలు ఆల్రెడీ చేస్తున్నారు. ఇప్పుడు అంతా నీళ్ళు వచ్చినాయి, విజయవాడలోకి నీళ్ళు వచ్చినాయి. మొత్తం నేను చెప్పాను కదా, 6.5 లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు ప్రజలు. ఇప్పటికీ కూడా మెయిన్ రోడ్డు వరకే యాక్సెసిబుల్ ఉన్నది, కానీ కాలనీల లోపలికి మరీ సన్న గొంతులు ఉన్న చోటికి ఇంకా యాక్సెస్ దొరకల. అందుకనే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అంటే డ్రోన్ టెక్నాలజీ తోటి ఆహార పదార్థాలు పంపిస్తున్నాడు. భారతదేశంలో మొట్టమొదటిసారి డ్రోన్ టెక్నాలజీ తోటి డ్రోన్స్ తోటి ఆహార పదార్థాలు పంపిస్తున్నారు. 8 కిలోల బ్యాగ్ని తీసుకెళ్లే పవర్ఫుల్ డ్రోన్స్ని తీసుకొచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎన్ని పనిచేస్తున్నాయో తెలుసా? అసలు ఎన్ని బోట్లు పనిచేస్తున్నాయో తెలుసా? ఎంతమంది ప్రాణాలకి తెగించి ప్రజలకి సేవ చేస్తున్నారో తెలుసా? ఈ రోజాకి ఏం తెలుసండి? ఈ రోజాకి ఏం తెలుస్తుంది? ఇప్పుడు వచ్చి నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి మోకాల్లోతు నీళ్లల్లో 5 నిమిషాలు ఉండలేకపోయాడు. 5 నిమిషాలు ఉండలేకపోయాడు మోకాల్లోతు నీళ్లల్లో. వచ్చి ఎవరిని అడిగినా కానీ బాగుందండి, మాకు ప్రభుత్వం మాకు సాయం చేస్తున్నది అని చెబితే జగన్మోహన్ రెడ్డికి మొహం చెల్లక 5 నిమిషాల్లో ప్యాకప్. అతని కళ్ళ ముందరే ప్రభుత్వము మొత్తం ట్రక్కుల్లో పంపిస్తున్న ఆహార పదార్థాలు, వాటరు. జగన్మోహన్ రెడ్డి ఇటు తిరుగుతున్నాడు, అటు నుంచి ట్రక్కుల్లో ఈ లోడెడ్ ట్రక్స్ వెళ్తూ ఉన్నాయి. అవన్నీ ప్రజలు ఎక్కడ పడితే ఆగుతున్నాయి, ప్రజలు తీసేసుకుంటున్నారు. అంటే ట్రక్ డెస్టినేషన్ దాకా కూడా వెళ్లకుండా మధ్యలో బాధితులు వచ్చి ఆహారం అడుగుతూ ఉంటే వాళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారు. లేదండి ఇది సింగనగర్ దాకా వెళ్ళాలి, మీకు ఇవ్వము అని అంటలేదు. బాధితులు అడిగితే ఇచ్చేస్తూ ఉన్నారు. అక్కడ దాకా పోవట్లేదు. అక్కడ దాకా పోకపోయినా ఇక్కడ మరి వీళ్ళకి ఆకలి అవుతున్నది కదా అని చెప్పి వీళ్ళకి బియ్యం బస్తాలు. మీకు జగన్ గారు ఆలుగడ్డలు తెప్పించారండి. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందంటే, అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ మంత్రి అచ్చెన్నాయుడు ఆయన అక్కడే ఉన్నాడు. 3 రోజుల నుంచి అక్కడే ఉన్నాడు, నీళ్లలో తిరుగుతూనే ఉన్నాడు. ఇవన్నీ తిరుగుతూ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి మొత్తం ఎక్కడెక్కడ ఆలుగడ్డలు ఉన్నాయో మొత్తం తీసుకొచ్చి ప్యాక్ చేసి అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లా కలెక్టరు అరటిపళ్ళ గెలలు పంపించింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇంతమంది గవర్నమెంట్ మెషినరీ మొత్తం కూడా వరద సహాయ కార్యక్రమం. ఇప్పుడు వరద వచ్చింది ఎక్కడ? ఎన్టీఆర్ జిల్లాలో. మిగిలిన జిల్లాల్లో వాళ్ళు కలెక్టర్లు ఎందుకు పనిచేయాలి? మానవత్వంతో వాళ్ళందరూ పనిచేస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల జిల్లా, పల్నాడు జిల్లా, ఈ జిల్లాలు బాగా ఎఫెక్టెడ్ ప్లేసెస్. వీటిని కాపాడటానికి తమ వంతు కర్తవ్యంగా
పొరుగు జిల్లాల వాళ్ళందరూ కూడా కలెక్టర్లందరూ కూడా రాత్రి మగళ్ళు వాళ్ళు ప్రొక్యూర్ చేస్తూ ఉన్నారు. అక్షయ్ పాత్ర ఫౌండేషన్ జగన్ గారు మనం చూస్తున్నాం. అన్న క్యాంటీన్లకి అన్నం వండి పంపించే అక్షయ్ పాత్ర ఫౌండేషన్ వాళ్ళు వాళ్ళ కిచెన్ మొత్తం 24 hours నడుస్తూనే ఉందండి. కిచెన్ వండుతూనే ఉన్నారు, పంపిస్తూనే ఉన్నారు, ప్యాక్ చేస్తూనే ఉన్నారు. వాలంటీర్లు ఎంతమంది, ఎన్ని వేల మంది వాలంటీర్లు వచ్చేసి ప్యాకింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారో తెలిస్తే ఈ జగన్మోహన్ రెడ్డికి, ఈ రోజాకి అసలు సిగ్గుతో తల వంచుకోవాలి, తల దించుకొని బతకాలి వీళ్ళు. దాదాపు 100 సంవత్సరాల క్రితం ఇలాంటి ఫ్లడ్ వచ్చిందని చెప్పి మనం విన్నాం. అయితే ఇలాంటి దుష్ప్రచారాలు మానేసి నిజంగా మానవతా దృక్పథంతో వీళ్ళు ఉండుంటే ఖచ్చితంగా వీళ్ళు కూడా సేవలో పాల్గొనాల్సింది. పోనిచ్చి కూటమికి సంబంధించి టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళంతా నీళ్ళల్లో మునిగి వాళ్ళు సేవ చేస్తుంటే ఇలాంటి బురద జల్లే రాజకీయాలను ఎలా చూడాలంటారు అసలుకి? వీళ్ళు అసలు, నేను ఒక్క మాట చెబుతా జగన్ గారు, మీరు బాధపడమాకండి. వీళ్ళు అసలు ఈ జగన్, ఈ రోజా, ఈ జగన్ అండ్ కంపెనీ వీళ్ళు అసలు మనుషుల కిందకే లెక్కలోకి రారు. ఇంత హార్ష్ పదజాలాన్ని ఉపయోగిస్తున్నందుకు వేరే విధంగా అనుకోమాకండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 3 రోజుల నుంచి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఉండి ఆయన పనిచేస్తూ ఉంటే ఏం చెప్తాడు జగన్ వచ్చి? ఆయన ఇల్లు మునిగిపోయింది కాబట్టి ఆయనకు వేరే మార్గం లేక ఆయన వచ్చి ఇక్కడ పనిచేస్తున్నాడని చెప్తాడు. అసలు అతను మనిషేనండి? హైకోర్టు మునిగిపోయింది అంటాడు, అమరావతి మునిగిపోయింది అంటాడు. అసలు అదే ఇంట్లో, చంద్రబాబు నాయుడు ఉండే ఇంట్లోనే మంత్రి నారా లోకేష్ ఉంటాడు. మన నారా లోకేష్ రాలేదే, అక్కడే ఉన్నాడే. అక్కడే అంటే ముఖ్యమంత్రి మునిగిపోతే మంత్రిని వదిలేస్తారు పోలీసులు? చెప్పాలి కదా, అయ్యా మీ ముఖ్యమంత్రి గారిని పంపించామండి, మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తారు కదా. అసలు ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ అబద్ధాలు 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 అబద్ధాలు. జగన్మోహన్ రెడ్డికి అసలు వేరే ఆలోచన లేదు. ముఖ్యమంత్రి పదవి పోయిన దగ్గర నుంచి అతని మానసిక స్థితి ఎట్లా ఉందో నాకైతే అర్థం కావట్లేదు. ఈ రోజాను జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన చండాలం పక్కన పెడితే ఇక్కడ ఏంటి అంటే మొత్తం ఎప్పటికప్పుడు IVRS యాక్టివేట్ చేశారు. ఇదిగో ఇట్లా మాకు సింగనగర్లో బలానా డోర్ నెంబర్లో మాకు ఇబ్బందిగా ఉంది అని కాల్ చేస్తే వెంటనే ఆ కాల్ని ట్రేస్ చేసి ఆహార పదార్థాలు వెంటనే తక్షణమే, పసిపిల్లలు ఉంటే పాలు ఇస్తున్నారు జగన్ గారు, బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తున్నారు. కొంచెం పెద్ద పిల్లలు ఉంటే పిల్లలు ఆకలికి ఆగలేరు కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పెసిఫిక్గా చెప్పి బిస్కెట్ ప్యాకెట్లు అందజేయండి అని చెప్తే ఎయిర్ డ్రాపింగ్ చేస్తున్నారు. ఎన్ని హెలికాప్టర్లు పనిచేస్తున్నాయో తెలుసా? అసలు ఈ రోజాకి వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే మీకు అక్కడ మొత్తం ఆర్మీ హెలికాప్టర్లు, వీళ్ళందరి కూడా కెలామిటీని ఎట్లా ఎదుర్కోవాలో తెలిసిన స్పెషలిస్ట్ బృందాలు వచ్చినాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎట్లా వచ్చినాయి? ఆ రోజు రాత్రికి రాత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి కోఆర్డినేట్ చేసుకొని మాకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించండి అంటే ఆయన ఇమ్మీడియట్గా తెల్లవారికి ఆయనతో రాత్రి మాట్లాడాడు, తెల్లవారేసరికి దిగిపోయింది. ఈ రోజున పూణే నుంచి 6 హెలికాప్టర్లు వచ్చినాయి. ఆ 6 హెలికాప్టర్ల నిండా మొత్తం ఆహార పదార్థాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అన్నీ మొత్తం వచ్చేసి తీసుకొచ్చినాయి. ఈ తరహాలో అక్కడ అంటే ఇదంతా కూడా ఏదో ప్రజలకి ఏదో మేలు చేయటం కాదు, ఇది నా బాధ్యత అని ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు. మంత్రులు ఎక్కడెక్కడ మంత్రులు అండి, రాయలసీమ ఉత్తరాంధ్ర మంత్రులు కూడా వచ్చి విజయవాడలో పనిచేస్తూ ఉన్నారు. రాయలసీమ చెందిన వాళ్ళు, ఉత్తరాంధ్రకి చెందిన వాళ్ళు, ఆ మంత్రులు వచ్చి 24 గంటలు అక్కడే కూర్చొని వాళ్ళు మానిటర్ చేస్తూ ఎక్కడ ప్రజలకి ఇబ్బంది కలుగుతుందో అని చెప్పి వాళ్ళు వెళ్ళి పడవల్లో ప్రయాణం చేసి వెళ్తున్నారండి. ఆహార పదార్థాలు తీసుకొని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆహార పదార్థాలు తీసుకొని వెళ్ళి అర్ధరాత్రి సమయంలో
ఇచ్చి వస్తూ ఉన్నాడు. ఎందుకు అట్లా ఇస్తున్నాడు? చంద్రబాబు నాయుడు ఫోన్లో చెప్తే పనులు కావా? చంద్రబాబు నాయుడు ఇంట్లో కూర్చొని శుభ్రంగా వేడివేడి పకోడీలు తింటూ ఫోన్ చేసి చెప్తే చేయరా ఆఫీసర్లు? అది కాదు. చంద్రబాబు నాయుడు కాన్సెప్ట్ ఏంటి అంటే, నేను పని చేస్తే, నేను వచ్చి ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో పని చేస్తే అధికారుల్లో బాధ్యత పెరుగుతుంది, ప్రజలకి వాళ్ళకు కూడా పార్టిసిపేట్ చేయాలన్న ఒక రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. ఒక పెద్ద తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద కుటుంబం లాంటిది. కుటుంబ పెద్దే పని చేస్తున్నాడు అంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ రంగంలో దిగుతారు అనేది చంద్రబాబు నాయుడు కాన్సెప్ట్. అందుకనే ఆయన స్వయంగా పనిచేస్తూ ఉన్నాడు. మీరు గమనించండి, మీరు ఎక్కడైనా చూడండి, చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్న ఎక్కడా కూడా ఆయన చుట్టూతో ఉండే 4-5 వీళ్ళు తప్ప మొత్తం ఆఫీసర్లను ఎవరి పని వాళ్ళు చేసుకోమని చెప్పాడు. ఆయనకి సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు Z+ కేటగిరీ వాళ్ళు, చంద్రబాబు వద్దన్నా ఉంటారు, వాళ్ళు ఉంటున్నారు తప్ప అధికారులను మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేస్తానని చెప్పి వెళ్తున్నాడు. ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఆయన చూసుకుంటుంటే ఏం తెలుసండి, జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు? ఏ రోజునన్నా ప్రజల్లోకి వచ్చాడా? ఏ రోజునన్నా ప్రజల బాధలు పట్టించుకున్నాడా? బుడమేరులో ఏ రోజునన్నా వ్యర్థాలు పడేస్తుంటే ఆ వ్యర్థాలని క్లీన్ చేశాడా? ఏమీ చేయకుండా ఈ రోజున వచ్చి అన్ని అబద్ధాలు, అభూత కల్పనలు. అయితే విజయవాడకి సంబంధించిన ప్రజలే ఇప్పుడు అంటున్నారు, ఒకవేళ దేవుళ్ళలాగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి సరిపోయింది, కానీ ఒకవేళ నిజంగా జగన్ హయాంలో ఇలాంటి విపత్తు వస్తే మటుకు హెలికాప్టర్లో చూసి వెళ్ళిపోయేవాడు తప్ప కిందికి కాలు పెట్టేవాడు కాదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగలు లేకుండా అక్కడ వరదలో తిరుగుతున్నసరికే ఫస్ట్ టైం బురదలో కాలు పెట్టించింది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని చెప్పేసి కూడా ఇప్పుడు అంటున్నారు. సో విజయవాడ ప్రజలే అంటున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దీన్ని ఎలా చూడాలంటే, సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నాడండి, చంద్రబాబు గారు మీరు ఉన్నారు, మీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసలు వాళ్ళు ఇంకా దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. పర్టికులర్గా విజయవాడ ముంపుకు గురైన విజయవాడ ప్రాంత ప్రజలు వాళ్ళు ధైర్యంగా ఉండొచ్చు, మీరు అక్కడ పనిచేస్తున్నారు అని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ అన్నాడు. అంటే ఆయన అంత మాట ఎందుకన్నారు? ఎందుకన్నారంటే చంద్రబాబు మీద నమ్మకం, ఆయన అట్లా చేస్తాడు అని చెప్పి. ఇప్పుడు మొత్తం చాలా చోట్ల ఈ పవర్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఆ పవర్ ఫెయిల్యూర్స్ అన్నీ కూడా మొత్తం రెస్టోర్ చేశారు. వాటర్ స్టాగ్నేట్ అయి ఉన్న చోట పవర్ రెక్టిఫై కాలేదు, మిగిలిన వాటర్ కొంచెం రిసీడ్ అయిన చోట్లలో పవర్ రెక్టిఫై చేశారు. మొత్తం మీకు 2684 కిలోమీటర్ల పొడవున రోడ్స్ డ్యామేజ్ అయినాయి. మొత్తం 27 బ్రీచ్లు అయితే 6ని రెక్టిఫై చేసేసారు. అసలు ఇట్లా కాదు, మొత్తం ఈ చెట్లు పడిపోవటం, ఇది క్రాప్ లాసు, ఈ రూరల్ వాటర్ సప్లై మొత్తం డివాస్టేషన్లో ఎన్నో చోట్ల రక్షిత మంచినీటి పథకాలు పనిచేయటం మానేస్తే వాటన్నిటినీ కూడా దాదాపుగా లైన్లో పెడుతూ ఉన్నారు, రెస్టోర్ చేస్తూ ఉన్నారు. మొత్తం మేజర్ ఇరిగేషను, ఈ మొత్తం ఈ డ్యామేజ్ కంట్రోల్ అంతా కూడా మేజర్ ఇరిగేషను, మైనర్ ఇరిగేషను, ట్యాంక్స్, చాలా చోట్ల చెరువులు తెగిపోయినాయి. ఆ చెరువులు అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద వాటిని రెక్టిఫై చేస్తున్నారు. మొత్తం ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే 64 మైనర్ ఇరిగేషన్ చెరువులు బ్రేక్ అయినాయి, గట్లు తెగిపోయినాయి. అవి వాటిని రెక్టిఫై చేయాలి. ఇట్లా గుంటూరు జిల్లాలో ఒక 2, ఏలూరు జిల్లాలో 22, కృష్ణా జిల్లాలో 2 మైనర్ ఇరిగేషన్ చెరువులు బ్రీచ్ అయినాయి. వాటిని ఇవన్నీ లెక్కలు తీశారు, చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్తున్నాయి, పనిచేసేస్తూ ఉన్నాయి. జగన్కి ఏం తెలుస్తుంది, రోజాకి ఏం తెలుస్తుంది? మీకు అసలు రైల్ వ్యవస్థ ఎంత దెబ్బతిన్నది అంటే
మొత్తం విజయవాడ మనకు తెలుసు కదా, రైలు కూడలేదు, పెద్ద జంక్షన్. మొత్తం 323 రైళ్ళని రద్దు చేశారు, 170 రైళ్ళని డైవర్ట్ చేశారు. విజయవాడ నుంచి కాకుండా వేరే రూట్ల నుంచి పంపిస్తూ ఉన్నారు. మొత్తం 190 చోట్ల ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్స్ పెట్టారు. మొత్తం సోలార్ లైట్లు కూడా బాధితులకు అందజేస్తున్నారు. ఎవరన్నా అడిగితే వెంటనే సోలార్ లైట్ ఇచ్చేస్తారు. అసలు సోలార్ లైట్లు అసలు ఎక్కడి నుంచి తెప్పించిందో గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం తెలియదు మనకి. ఈ సోలార్ లైట్లు అన్నీ ఇచ్చేశారు, అన్నీ అందరికీ ఇస్తూ ఉన్నారు. డ్రోన్స్ ద్వారా ఆహార పదార్థాలు పంపించడం మీరు ఎక్కడన్నా విన్నారా? చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి పంపిస్తూ ఉన్నాడు. మొత్తం ఇట్లా చూస్తే మొత్తం అన్ని బృందాలు పని చేస్తే ఇట్లా అవుతుంది, ఇంత పని జరుగుతుంది అనేది ఈ రోజాకిను ఈ జగన్కి వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అంటే వాళ్ళు ఎంతసేపటికి బురద గుంటలో చేపలు పట్టడమే వాళ్ళకి అలవాటు, బురద రాజకీయం చేయటమే వాళ్ళకి అలవాటు. 5 సంవత్సరాల కాల పరిమితిలో ఏ ఒక్క పునర్నిర్మాణ రాష్ట్రాన్ని కాపాడటం కానీ నిర్మాణం చేయటం కానీ అటువంటి పనులు ఏవీ చేయని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి అదంటాడు, ఇది అంటాడు, ఈ అన్ని తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ తిరుగుతున్నాడు. అంతకుముందు ప్రజలు నమ్మారు, ఇప్పుడు ప్రజలు నమ్మట్లేదు జగన్ గారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని, ఇప్పుడు అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేశాడు. అమరావతి మునిగిపోయింది కదా అంటే అమరావతి మునిగిపోయిందన్న విషయం అమరావతిలో ఉన్న వాళ్ళకి తెలియాలి కదా. అమరావతిలో ఉన్న వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు, మా అమరావతి మునగలేదు, ఇక్కడ అంత మేమందరం సేఫ్గా ఉన్నాం. సెల్ఫీలు తీసి పెడుతున్నారు, పెడుతున్నారు. అసలు వేటి కాలేజీ వాళ్ళకైతే వాళ్ళ కాన్వకేషన్ జరిగింది. అంటే ఎన్ని వందల మంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేశారు. మునిగిపోయిన అమరావతిలో అది ఎట్లా చేస్తారు అంటే ఎందుకు చెప్తున్నానంటే, నేను అంటే మామూలుగా జగన్మోహన్ రెడ్డి వస్తాడు, అబద్ధాలు చెప్తాడు. రాకముందరే మొత్తం ఆ సాక్షి ఉంది కదా, అబద్ధాల సాక్షి, ఆ సాక్షిలో ప్రచారం చేస్తారు, వాళ్ళ పేపర్లో ప్రచారం చేస్తారు. మొత్తం తీసుకొచ్చి మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి అవే విషయాలు ప్రజలకు చెప్తాడు. అంటే ఒకే అబద్ధాన్ని పదే పదే చెబితే ప్రజలు నమ్ముతారు అన్న ఒక్క సిద్ధాంతం మీద ఈ జగన్మోహన్ రెడ్డి, రోజా వీళ్ళందరూ పనిచేస్తున్నారు. ఆ ఆటలు సాగవు, అది పాతకాలం. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నవి తప్పుడు ప్రచారాలు అనేది అందరికీ స్పష్టంగా అర్థమైపోయింది. అందుకని ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ రోజా వీళ్ళు ఎంత మొత్తుకున్నా విజయవాడ ప్రజలకి వాస్తవాలు తెలుసు. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చినప్పుడు విజయవాడ ప్రజలు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రభుత్వం నుంచి మేము ఏది ఆశిస్తున్నామో ఆ సహాయం దొరుకుతున్నది అని చెబితే జగన్మోహన్ రెడ్డికి మొహం చెల్లక అక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి మనం చూసాము. రోజాకి ఇంకా తెలియకపోతే జగన్మోహన్ రెడ్డిని అడిగి తెలుసుకోమనండి. జగన్మోహన్ రెడ్డి చెప్తాడు, రోజా నేను వెళ్తేనే ప్రజలు చీకొట్టారు, వాళ్ళకంతా సహాయం అందుతున్నదిట, అందుకనే నేను 1 గంట తిరిగి బయటకు వచ్చేసాను, అందుకని నువ్వు ఇంకా తప్పుడు ప్రచారం చేయమాక అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రోజాకి సలహా ఇస్తాడు. అందుకని రోజా ఇటువంటి ప్రచారాలు చేయటం మానుకోవటం బెటర్. సో చూద్దాం సార్, ఖచ్చితంగా విజయవాడ వాస్తవాలకు ఎవరికైతే ఉన్నో వాళ్ళు ఖచ్చితంగా అక్కడ జరుగుతున్న వాస్తవాలు అందరికీ తెలుసు. సో రోజా అండ్ జగన్ ఈ బురదల రాజకీయాలు అనేది ఆపాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్కారం అండి.